ఇండియాలో ఎవ్రీ ఇయర్ బడ్జెట్, ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ అండ్ శాలరీ స్ట్రక్చర్ చేంజ్ అవుతూనే ఉంటాయి. దీనివల్ల ఉద్యోగస్తులు ఎలాంటి ప్రభావం పడుతుందో ఒకసారి చూద్దాం. 2026 నాటికి గవర్నమెంట్ తీసుకొచ్చే కొత్త పాలసీలు, పెన్షన్ల వల్ల గ్రాస్ శాలరీ అదే ఉన్న ఇండియన్ శాలరీ తగ్గొచ్చని నిపుణులు చెబుతున్నారు. గ్రాస్ శాలరీ అంటే మనకు కంపెనీ ఆఫర్ చేసే టోటల్ అమౌంట్. ఇండియన్ శాలరీ అంటే అన్ని కటింగ్స్ పోయిన తర్వాత మనకు వచ్చే అమౌంట్. ఈ కటింగ్స్ ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ కానీ, పీఎఫ్ కానీ, ప్రొఫెషనల్ ట్యాక్స్ కానీ, ఇన్సూరెన్స్ ఇవన్నీ పెరిగితే ఆటోమేటిక్గా మన ఇండియన్ శాలరీ తగ్గిపోతుంది. 2026లో న్యూ ఇన్కమ్ ట్యాక్స్ స్ట్రక్చర్ చేంజెస్ ఎలా ఉంటాయంటే డిడక్షన్ లాగా ఏటీసీ కానీ, హెచ్ఆర్ఏ, ఎల్టీఏలో తగ్గించే అవకాశం ఉంది. డిడక్షన్లో తగ్గితే ట్యాక్సబుల్ పే అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. సో ఎక్కువ ట్యాక్స్ కట్ అవుతుంది. గవర్నమెంట్ జాబ్ చేస్తున్న వారి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ దృష్టిలో పెట్టుకుని ఈ పీఎఫ్ కాంట్రిబ్యూషన్ ఎక్కువ పెంచడం, అలాగే ఎన్పిఎఫ్ని తప్పనిసరి చేసింది. దీనివల్ల మన ఇండియన్ శాలరీ అనేది తగ్గిపోతుంది. ఫ్యూచర్లో యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ సోషల్ ఫండ్ సెక్యూరిటీ వీటి కోసం కూడా కొంత శాలరీ కట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. చాలా కంపెనీలు ఫిక్స్డ్ పేని తగ్గించి వేరియబుల్ పేని చేస్తాయి. పర్ఫార్మెన్స్ బేస్డ్ శాలరీ మోడల్, దీంతో ఎవ్రీ మంత్ సేమ్ శాలరీ రాదు. చేంజెస్ వల్ల మెయిన్గా ప్రైవేట్ జాబ్ చేస్తున్న వాళ్ళు, మిడిల్ క్లాస్ శాలరీడ్ ఎంప్లాయీస్, 6 నుంచి 15 లక్షల మధ్య జీతం ఉన్న వాళ్ళు కానీ, న్యూ ట్యాక్స్ వేసిన వాళ్ళు చాలా ఎఫెక్ట్ అవుతారు. శాలరీ స్ట్రక్చర్ని క్లియర్గా అర్థం చేసుకోండి. సిటీసీ వర్సెస్ ఇన్హ్యాండ్ శాలరీ, డిడక్షన్లు ఏమేమి కట్ అవుతున్నాయో సార్ క్లియర్గా చూసుకోండి. ట్యాక్స్ ప్లానింగ్ ఇప్పుడే మొదలు పెట్టండి. లైక్ ఎన్పిఎఫ్ కానీ, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కానీ, ఇన్సూరెన్స్లు కానీ. ఎమర్జెన్సీ ఫండ్ కూడా సేవ్ చేసుకోవాలి. మినిమం ఒక 6 నెలలకు సరిపోయే ఫండ్. మల్టిపుల్ ఇన్కమ్ సోర్స్ కూడా ప్లాన్ చేసుకోండి. లైక్ ఫ్రీలాన్సింగ్ కానీ, ఆన్లైన్ స్కిల్స్ కానీ, యూట్యూబ్ బ్లాగింగ్ చాలా ఉన్నాయి. 2026 శాలరీ అప్డేట్ అంటే జీతం తగ్గిపోతుందని భయం కాదు. ముందుగానే క్లారిటీగా, జాగ్రత్తగా మనం ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్ ఈ నిర్ణయాలను ఇంకా కంప్లీట్గా డిక్లేర్ చేయలేదు. మనకు ఒక అవగాహన ఉంటే బెటర్. మన ఫైనాన్షియల్ లైఫ్ కొంచెం సేఫ్గా. సో ఇన్ఫర్మేషన్ మీకు వర్త్ అనిపిస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ డూ ఫాలో.